నియోజకవర్గంలో మండువలస కాలువ ద్వారా ప్రతి ఒక్క సెంటు భూమికి సాగునీరు అందించడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా జి సింగాడ మండలం వాడ్రంగి గ్రామ మాజీ సర్పంచ్ బూరాడ వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించిన మన ఊరికి మన ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే హాజరై ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బూరాడ వెంకటరమణ, స్థానిక సర్పంచ్ సాకేటి నాగరాజు, సన్నపల్ల త్రినాథరావు, పలువురు నాయకులు, గ్రామ పెద్దలు ఎమ్మెల్యేకు గజమాలతో స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం 56 లక్షలతో నిర్మించిన నూతన రోడ్డు సచివాలయం భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ మట్టువలస విషయంలో కూడా మా ఈ సునాకరావు గారు ఎన్నో ఆటుపోట్లు అవి చెప్తారు. అదేంటంటే నా సొంత నిధులు పెట్టి ఎన్ఆర్జీఎస్ లో చెట్లు తీయడానికి కానీ ఇంకా పొగ తీయడానికి కానీ ఎవరు అయినా నా సొంత నిధులతో ఆ రోజు 4-5 లక్షల రూపాయలు పెట్టి బొట్లపేట వరకు చిన్న గోర్జిని 30 అడుగుల రోడ్డు తయారు చేశాం. అదేవిధంగా గుణాకరం ఇంటి ఎదురుగా నుంచి మరి రావుల చెరువు గట్టు కూడా మనను ఏ అవసరమైన బస్సులు కూడా వెళ్ళిపోయే పరిస్థితి. అందరికీ కూడా ఈ వేదిక ముందున్న వారికి, వేదిక మీద కూర్చున్న వారికి, ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక విశ్వవస్తునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు అతి ముఖ్యమైన రోజు, మన సంవత్సరం ప్రారంభం. మన హిందువులందరినీ కూడా ఈ రోజుని అతి ముఖ్యమైన రోజుగా భావిస్తాం. ఈ రోజు నుంచే కొత్త పనులన్నీ కూడా ప్రారంభిస్తాం. అందులో భాగంగానే నేను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి నాకు ఒక ఆలోచన ఉంది. ప్రతి గ్రామం వెళ్ళాలి, ఆ గ్రామంలో సమస్యలేదో నేనే ప్రత్యక్షంగా ఆ సమస్యలేదో అడిగి తెలుసుకొని ఈ ఎమ్మెల్యే 5 సంవత్సరాల కాలంలో ఆ సమస్యలన్నీ పూర్తి చేయాలన్నది నా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ప్రారంభించాలని చాలా రోజులు పెట్టి వెళ్తున్నా, చాలా ఊర్లు వెళ్తున్నాం. ఏదో ఓపెనింగ్లకి, ప్రారంభోత్సవాలకి, ఏదో రకమైన మీటింగ్లకి వెళ్తున్నాం. కానీ ఈ ప్రజా సమస్యల మీద వెళ్దామంటే ఏదో ఒక రకమైన ఈ ప్లానింగ్ లో అడ్డొస్తుంది. అలాగే మండలంలో ప్రతి సోమవారం గ్రీవియన్స్ మండల ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు తీసుకుంటారు. అలాగే మేము కూడా బుధవారం, శనివారం మేము గ్రీవియన్స్ తీసుకుంటాం మా క్యాంపస్ లో, సీఎం గారు ఆదేశించారు. కానీ డైరెక్ట్ గా ప్రజల దగ్గరికి, అంటే మేము అక్కడ తీసుకుంటే నియోజకవర్గం మొత్తం వస్తారు, జనం ఎక్కువ అవడం వల్ల ఎవరు బాధ ఏది వినడం అవ్వదు. ప్రత్యేకంగా గ్రామానికి కూడా వెళ్ళి వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళకి ఏ రోడ్లు కావాలా, మంచినీరు కావాలా, లేదా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమా, లేదా సాగునీరు ప్రాబ్లమా, తర్వాత వాళ్ళకి ఏమైనా ఇంకా ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, సంక్షేమ కార్యక్రమాలన్నీ అందుతున్నాయా లేదా, ఇవన్నిటినీ నేనే ప్రత్యక్షంగా తెలుసుకోవాలని. ఎందుకంటే మీ మధ్యలో మీకు, నాకు, ప్రజలకి నాకు మధ్యలో ఎవరైనా మళ్ళీ పాత్ర పోషిస్తే, ఎవరైనా నన్ను అడ్డుకట్ట వేస్తారేమో, మళ్ళీ నా వరకు చేరలేమో అనే ఉద్దేశంతో ఈరోజు నేను ప్రత్యక్షంగా మీ దగ్గరకు వచ్చి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వాళ్ళ జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ పార్టీలతో సంబంధం లేదు. ప్రజలకు సేవ చేసే భాగ్యం ఆ సూర్యనామూర్తి, ఆ మహాలక్ష్మి తల్లి, శ్రీరాముడు, నేతాలమ్మ తల్లి నాకు ఇచ్చారు. మహాలక్ష్మి తల్లి, నేతాలమ్మ తల్లి నాకు ఇచ్చారు. మీరందరూ కూడా అత్యధిక మెజార్టీతో నన్ను శాసనసభకు పంపించారు. మీ అందరికీ నా హృదయపూర్వక మీరిచ్చిన ఆశీర్వాదంతో, మీరిచ్చిన ప్రోత్సాహంతో నేను అసెంబ్లీ సమావేశానికి మొట్టమొదటి కాలువ రావాల్సి ఉంది, రాలేదు. ల్యాండ్ ఎక్విజిషన్ అయింది కానీ కాలువ తవ్వలేదు. ఆ కాలువ 1 కిలోమీటర్ దూరం నుంచి పెండింగ్ ఉంది. 2-3 కలవట్లు కట్టాలి. అది చాలా ఎప్పటి నుంచో చిరకాలం అంటే 30 సంవత్సరాలు బట్టి, ఈ 30 సంవత్సరాలు పైగా ఈ పెండింగ్ అయి ఉంది. దీన్ని మనం తీర్చాలన్నారు. ఎన్నికల ముందు కూడా నేను వచ్చినప్పుడు నాకు గుర్తుంది, నేను మాట్లాడాను. తప్పకుండా అది నేను చేసి పెడతాను, ప్రభుత్వంతో కార్యక్రమం చేసి పెడతాను. ఒకవేళ ప్రభుత్వం దూరంగా సాధ్యం కాకపోతే మీ అందరి సహకారంతో నేనే చేస్తానని చెప్పాలని ఇచ్చిన మాటలకి అక్షరం కూడా దాటకుండా కట్టుబడి ఉన్నాను. తప్పకుండా నేను ఈరోజు సాయంకాలం అయిపోయింది, రేపు ఇంకో రోజు వస్తాను. ఒక వారంలో మళ్ళీ 10 రోజుల్లో మన గ్రామంకి వస్తాను. వచ్చిన రోజు మన పెద్దలందరూ కలిపి, రైతులందరూ కలిపి ఆ కాలువ చూడడానికి వెళ్దాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో అధికారులు కూడా తీసుకొస్తాను. అధికారులు కూడా తీసుకొచ్చి కేవలం 15 రోజుల్లో ఆ కాలువని మనం చూసి దానికి ఎలా చేయాలని అధికారులతో సూచనలు కూడా తీసుకొని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేద్దాం. తప్పకుండా మనం ప్రయత్నం చేద్దాం. మనకి దేవుడు మహాలక్ష్మి తల్లి, నేతాలమ్మ మనకి ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆ నీరు ఈ పంటకే వచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పి
మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. రమణ ఇందాక ఆవేశంగా చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో రావాలి, రాకపోతే కుదరదని చెప్పి తప్పకుండా అది ఆవేదనలకు ఉంది. ఎందుకంటే ఎన్నికలు అయిపోయాయి కాబట్టి మనం అయితే ఏ కారణాల వల్ల నేను కాస్త గ్రామానికి రావడం లేట్ అయింది. నేను ఈ కార్యక్రమాన్ని ఎందుకు లేట్ అయిందంటే మన మాండరింగ్ అంటే నాకు బంటుపల్లితో సమానం. ఇది నాకు మా సొంతూరు, మా గ్రామం బంటుపల్లితో సమానం. అంత గౌరవిస్తాను ఈ గ్రామాన్ని. అంచేత ఈ గ్రామానికి నేను రావాలంటే ఒక ముఖ్యమైన కార్యక్రమం ద్వారా రావాలనుకున్నాను. ఎచ్చెర్ల నియోజకవర్గంలో నమస్తే ఎచ్చెర్ల అన్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఆ కార్యక్రమం ఒక వాండరింగ్ గ్రామంతోనే ప్రారంభించాలని 3 నెలలుగా, ఈ రోజు కాదు గత 3 నెలలుగా మీ నాయకులు అడగని చెప్తారు. గత 3 నెలలుగా నేను దానికోసం ప్రయత్నం చేస్తున్నాను. అది ఈ రోజుకి ఆ శ్రీరామచంద్రుడి దయ వల్ల ఈ రోజుకి అది ఆ శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ మొత్తం వాండరింగ్